నిన్న వ్యవసాయ శాఖ మాత్యులు మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు చాలా హాస్యాస్పదం అనిపించాయి. సూపర్ 6లో అన్నీ అమలు పరిచేసాము, జస్ట్ ఒకటి ఆడబిడ్డ నిధి ఒకటి మిగిలిందంట, అది ఇచ్చేసేస్తే ఇస్తే కనుక ఆంధ్రాన్ని అమ్ముకోవాల్సి వస్తుందంట. ఎంత ఎంత నవ్వులాటగా చెప్తున్నారండి. అసలు చరిత్రలో ఆడవాళ్ళని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పొచ్చు. మీరు సూపర్ 6 హామీలు ఇచ్చినప్పుడు ఏం 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 చెప్పారండి? గడప గడపకి వెళ్ళి బాండ్లు పంచారు, అదన్నారు ఇదన్నారు. అసలు మీరు ఏం హామీలు ఇచ్చారు? సూపర్ 6లో మేము మొత్తం ఇచ్చేసాము, ఆడబిడ్డ నిధి ఒకటే ఇవ్వాలా? అసలు మీరు ఏమి ఇచ్చారు? అది తల్లికి వందనం ఇచ్చారు, గత ఏడాది ఇవ్వలేదు, ఈ ఏడాది 15 నుంచి 13 వేలకు ఇచ్చారు, అది కొంతమంది పిల్లలకి చేరలేదని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఒక్క సిలిండర్ ఇచ్చారు, పోయిన సంవత్సరం ఆ సిలిండర్ ఇవ్వలేదు, ఈసారి ఇచ్చారు. ఎంత అసలు కనెక్షన్లు ఎన్ని? 1,40,00,000 మీరు ఎన్ని ఇచ్చారు? 80 లక్షలు ఏమో ఇచ్చుంటారు, అది కూడా సింగిలే. ఇంకొకటి అసలు రెండో సంవత్సరానికి రావాల్సింది ఇంకా రానే లేదు. ఇది అదే విధంగా చూసుకుంటే ఉచిత బస్సు అన్నారు, అది లేదు. ఆ రైతులకి ఏంటో 20,000 రూపాయలు అన్నారు, అది లేదు. అసలు ఏదీ లేదు. మళ్ళీ మేము సూపర్ 6 ఇచ్చేసామని చెప్పేసేసి ఇంకా ఒకటే ఇవ్వాలని చెప్తున్నారు. అసలు మీకు ఏమైనా అసలు ఆడవాళ్ళని మోసం చేయాలన్నటువంటి కాన్సెప్ట్తో మీరు ప్రజల్లోకి వచ్చి సూపర్ 6 అన్నారు. ఇది అదేవిధంగా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మొత్తం హామీలను మేము నెరవేర్చాము. మేము చేయూత కింద ఆడవాళ్ళకి దగ్గర 18,750 రూపాయలు ఇచ్చాము. అదేవిధంగా మేము డ్వాక్రా రుణమాఫీలు చేశాము. ఇచ్చినటువంటి హామీలని తూచా తప్పకుండా పాటించిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే గత గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. ఇదే విధంగా మీరు చూసుకుంటుంటే అసలు ఎంత నవ్వులాటగా ఉందంటే, ఆడవాళ్ళని మోసం చేసిన చరిత్ర గల మీ కూటమి ప్రభుత్వానికి ఈసారి 2029లో జనాభా గట్టిగా బుద్ధి చెప్పనున్నారు. అసలు ఏమైనా ఉందా అండి? రైతులకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు, ఒక్క సిలిండర్ ఇచ్చారు, ఉచిత బస్ అన్నారు, అది లేదు. తల్లికి వందనం ఎంతమందికి వచ్చిందో కొంతమందికి అయితే రానే లేదని చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగ భృతి ఇంకా అదేమి ఇస్తారు? ఇప్పుడు ఇవ్వాల్సింది ఆడవాళ్ళకే ఇవ్వలేమని చెప్తున్నారు. నిరుద్యోగ భృతి రావాల్సింది అది కూడా లేదు. మళ్ళీ సూపర్ 6 అమలు పరిచేసామని అంటున్నారు. చూడండి, జనాభా అందరూ గమనిస్తున్నారు. ఈరోజు ఏ విధంగా అయితే సూపర్ 6 ఇవ్వకుండానే ఇచ్చేసామని మీరు ఏ రకంగా అయితే అసలు చక్కగా చెప్పుకొని ఎంత అబద్ధాలని కూడా అవలీలగా చెప్పుకుంటున్నారో 2029లో మీకు ప్రజలు ఆడవాళ్ళు అదే విధంగా బుద్ధి చెప్పనున్నారు. ప్రభుత్వంలోకి రావడానికి ఏ గడ్డైనా తినటం, ప్రభుత్వంలోకి రాగానే చేతులు ఎత్తేయటం చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటుతో పెట్టిన విద్య. కూటమి ప్రభుత్వ పాలన ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు, చెప్పేవారు పాటించరు అన్నట్టుగా నిన్న మాట్లాడినటువంటి మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాట ఎలా ఉంది అంటే, ప్రతీ నెల ఆడబిడ్డకి 1,500 ఇస్తాము అన్న పథకం అమలు చేయాలి అని అంటే రాష్ట్రాన్ని అమ్మేసే పరిస్థితి వచ్చేసింది, రాష్ట్రాన్ని అమ్మాలేమో ఆ పథకాన్ని మేము అమలు చేయాలంటే అని అంటున్నారు. మరి ప్రభుత్వంలోకి రాకముందు ఎలక్షన్స్కి మేము ఇస్తాము అని ఎలా చెప్పారు సార్? అంటే 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు కదా, ఆయనకి తెలీదా ఇలాంటి పథకాలను మనం అమలు చేయలేము అని చెప్పి? అంటే చేయలేము అని తెలిసే ఇలాంటి పథకాలను ఇస్తామని హామీలు ఇచ్చారా? అబద్ధపు హామీలు, మోసపు హామీలు చెప్పి ప్రజల్ని మోసం చేసి నమ్మించి ఓట్లేసుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేయడానికి మీరు చెబుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే, ఈరోజు రాష్ట్రాన్ని మేము అమ్మేసే పరిస్థితికి వచ్చాము, అమ్మేయాలి, మేము పథకాలను అమలు చేయాలని అంటే మీరు మాట్లాడుతున్నారు. చాలా సిగ్గుచేటుగా ఉంది సార్ ఇలాంటి మాటలు మాట్లాడండి. అచ్చెన్నాయుడు గారు, అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు పథకాలు అమలు చేయలేరు అని చెప్పాలనుకుంటున్నారా, లేదా చంద్రబాబు నాయుడు గారు వల్ల కాదు అని చెప్పాలనుకుంటున్నారా? ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో 1,18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలు 1,50,00,000 మంది పైగా మహిళలు ఉన్నారు. మరి వీళ్ళందరికీ మీరు ఏం సమాధానం చెబుతారు సార్? ఈ పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి అని అంటున్నారు. రాష్ట్రాన్ని అమ్మాలి అంటే మన దగ్గర నిధులు లేవని మీకు అధికారం
లోకి వచ్చే ముందు తెలీదా, లేదా తెలిసే మీరు ఇలాంటి అబద్ధపు హామీలు ఇచ్చారా, లేకపోతే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి చేయలేరు అని చెప్పాలనుకుంటున్నారా? అసలు చంద్రబాబు నాయుడు గారు మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, మీకు అనుభవం ఉన్న వ్యక్తి ఇలాంటి అబద్ధపు హామీలు ఇస్తే తర్వాత ప్రజల్లో మనం చిన్నతనం అయిపోతాము, అధికారులు మోసం చేశారని ప్రజలు గుర్తిస్తారు అని మీరు తెలుసుకోలేకపోయారా? లేదా తెలిసే ఇలాంటి హామీలను, అబద్ధపు హామీలను మీరు ప్రజలకు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారా? మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు అధికారంలోకి వచ్చే ముందు మేము సంపద సృష్టిస్తామన్నారు. మరి ఈరోజు మీరు ఏం ఆలోచిస్తున్నారు సార్? ఓకే, సంపద సృష్టిస్తానని చెప్పి మీరు అధికారంలోకి వచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ మీరు మోసం చేస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం ఆలోచిస్తున్నారు? మీరు సంపద ఎలా సృష్టించాలి అని ఆలోచిస్తున్నారా, లేదా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి అని ఆలోచిస్తున్నారా, లేదా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా అమ్మాలి, ఎవరికి తాకట్టు పెట్టాలి అని ఆలోచిస్తున్నారా? మీ ఆలోచనలు ఎలాగున్నా సార్ ప్రజలు మిమ్మల్ని అయితే ఇక నుంచి నమ్మరు, నమ్మే ప్రసక్తి లేదు.